శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ పూజలు చేసుకున్నా, పండగలైనా, వ్రతాలైనా, గృహప్రవేశాలైనా కూడా మనం ముఖ్యంగా వేసుకునేటువంటివి 2 సింబల్స్ ఉంటాయి. ఒకటి ఓం సింబల్ వేస్తాం, ఇంకోటి స్వస్తిక్ వేస్తాం. స్వస్తిక్ కూడా వేసినప్పుడు మనం ఏం పెడతాము, స్వస్తిక్ తాలూకు 4 గడియల్లో 4 బొట్లు కూడా పెడుతూ ఉంటాం. ఎప్పుడన్నా ఆలోచించామా ఎందుకు ఈ స్వస్తిక్ వాటికి 4 బొట్లు పెడతాము అనేసి? దీని వెనకాతల చక్కని ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఈ ఆధ్యాత్మిక రహస్యము మన వర్తమాన జీవితానికి కూడా ఎంతో దగ్గరగా ఉంటుంది. ఓం అంటే నేను, మీన్స్ ఐ యామ్ అ సోల్, నేను ఆత్మను, ఈ దేహాన్ని కాదు అనే దానికి ప్రతీక. మరి స్వస్తిక్ కూడా మనం ఎలా గీస్తాం, ఎలా పడితే అలా గీయడానికి ఉండదు. ఈ స్వస్తిక గీయడానికి కూడా ఒక నియమం ఉంటుంది. ఫస్ట్ కుడివైపు మొదలు పెడతాం, కిందకు వచ్చి ఎడం వైపుకి వెళ్తాం, మళ్ళీ ఇవతల పక్క తీసుకొస్తాం. దీన్ని 4 భాగాలుగా మనం విభజిస్తాం. ఆ 4 భాగాలు ఈ అనంతమైన కాలచక్రంలో ఉన్నటువంటి 4 యుగాలకు నిదర్శనం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అలాగే ఆ 4 యుగాల్లో మధ్యలో మనం బొట్టు కూడా పెడతాం. ఆ బొట్టు ఆత్మకు గుర్తు. ఆత్మ యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం కాబట్టి ఆత్మ ఈ 4 యుగాల్లోనూ భ్రమిస్తుంది కాబట్టి స్వస్తిక్ పెట్టి దాని 4 గడుల్లోనూ మనం బొట్టు పెడుతూ ఉంటాం. ఒకే ఆత్మ ఈ 4 యుగాల గుండా సంచరిస్తూ ఉన్నా దాని స్థితులు ఈ 4 యుగాల్లో మారతాయి. ఆది కాలంలో ఉన్నటువంటి యుగం సత్యయుగం, ది ఏజ్ ఆఫ్ ట్రూత్. దాన్ని సత్యయుగం అని ఎందుకు అంటారు? ఎందుకంటే అక్కడ ఆత్మ తన సత్యత ఆధారంగా జీవిస్తుంది. అంటే ఆత్మలో ఉన్నటువంటి 7 దివ్య గుణాలు ఏవైతే దాని ఒరిజినల్, రియల్, ట్రూత్ఫుల్ క్వాలిటీస్ ఉన్నాయో, దాని సత్యమైనటువంటి ఒరిజినల్ క్వాలిటీస్ ఏవైతే 7 గుణాలు ఉన్నాయో, శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి, జ్ఞానం అనేటువంటి ఈ 7 సత్యమైనటువంటి ఆధ్యాత్మిక గుణాలు ఏవైతే ఆత్మలో ఉన్నాయో ఆ 7 గుణాలు సత్యయుగంలో నిండుగా ఆత్మకుంటాయి. అందుకనే ఆత్మ అక్కడ ఉన్నటువంటి స్థితిని సతో ప్రధానము, అంటే 7 గుణాలు ప్రధానంగా ఉన్నటువంటి సాత్వికమైన స్థితి అని అంటాము. అక్కడ ఆత్మ తన సంపూర్ణ పవిత్ర స్థితిలో ఉంటుంది. సత్యుగంలో జీవించేది మనలాగే ఉన్నటువంటి ఆకారంలో ఉన్న మనుషులే అయినా ఆ ఆత్మల యొక్క సంపూర్ణ దేవీ గుణాలున్న కారణంగా వారిని మనం దేవాత్మలని, దేవతలని ఈనాటికి కొలుస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే ఏ దేవతలకైనా ఒక రత్నజడిత కిరీటం ఉంటుంది, కానీ శిరస్సు వెనకాతల ఒక ప్రకాశం యొక్క వలయం కూడా తిరుగుతున్నట్టుగా చూపెడతాం. అది దేనికి నిదర్శనము అంటే వారిలో ఉన్నటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక శక్తికి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే వారి యొక్క సంపూర్ణ పవిత్ర స్థితికి ఆ ప్రకాశం యొక్క కిరణాన్ని మనం పెడతాం. ప్రకాశము అంటే వెలుగు. వారు సంపూర్ణ ప్రకాశంలో, అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక వెలుగొందుతూ ఉంటారు కాబట్టి దేవతల శిరస్సు వెనకాతల మనం ఒక ప్రకాశవంతమైనటువంటి వలయాన్ని మనం చూపిస్తాం. అలాగే దేవతలు అంటే డబల్ అహింసలు, అంటే వాళ్ళు మనస్సుతోనూ శరీరంతోనూ రెండిటితోనూ వాళ్ళు ఏ విధమైనటువంటి హింసాత్మక చర్యలు చేయరు. అలాగే వాళ్ళు 16 కళల సంపూర్ణులు. 16 కళలు సంపూర్ణము అంటే చూడండి, చంద్రుణ్ణి మనం పౌర్ణమి రోజు చూసినప్పుడు ఎలా ఉంటాడు, నిండుగా ఉంటాడు, ఇంత చిన్న లోపం కూడా ఉండదు. అదేవిధంగా సత్యుగంలో ఆత్మలో ఇంత చిన్న డిఫెక్ట్ కూడా ఉండదు. అందుకే అంటారు కదా, ఎవరైనా మంచి సంప్రదాయంగా ఉంటే ఏమంటారు, 16 అణాల ఆడపడుచు అంటారు, 16 అణాల తెలుగు అమ్మాయి అంటారు. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో ₹1 అంటే 16 అణాలు. సో దేన్నన్నా సంపూర్ణతకి గుర్తుగా 16 అణాలు అంటారు. అంటే 16 అణాలు అంటే కంప్లీట్ అయ్యింది అని. అలాగ సత్యుగంలో ఉన్నటువంటి ఆత్మ 16 కళల్లో, అంటే అన్ని రకాలైనటువంటి గుణాల్లో, కళల్లో సంపూర్ణంగా ఉంటుంది. అంతటి ఉన్నతమైనటువంటి దేవతా స్థితిలో ఆత్మ సత్యుగంలో ఉంటుంది.
కాబట్టి ఆ స్థితిని మనం సతో ప్రధాన స్థితి అని అంటాం. అక్కడ జన్మలు తీసుకుంటూ ఆత్మ త్రేతాయుగానికి వస్తుంది. త్రేతాకి మూల పదము త్రుటి. త్రుటి అంటే మనం లెక్క పెట్టలేనంత కమి, ఒక తక్కువ అనేటువంటిది ఆత్మలో వస్తుంది. అది మనం కనిపెట్టలేము. కానీ ఇప్పుడు చూడండి, పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు. ముందు రోజు తర్వాత రోజు కూడా మనకి చూడ్డానికి పౌర్ణమి చంద్రుడిలాగే కనిపిస్తాడు, కానీ ఒక త్రుటి అంతా తేడా అనేటువంటిది ఉంటుంది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ అది నేరోగా మిస్ అయితే అంటారు కదా, త్రుటిలో తప్పిన అపాయము అని అంటారు. అంటే త్రుటి అంటే ఏంటి? అన్ఇమాజినబుల్లీ స్మాల్. కాబట్టి సత్యుగంలో అంత ఉన్నతంగా ఉన్నటువంటి ఆత్మ త్రేతాయుగానికి వచ్చేసరికి కాస్త దాంట్లో క్వాలిటీస్లో అనేటువంటిది తగ్గుతుంది. అందుకనే త్రేతాయుగాన్ని మనం చంద్రుడితో పోలుస్తాం, సత్యుగాన్ని మనం సూర్యుడితో, సూర్యవంశంతో మనం పోలుస్తాం. ఎందుకంటే సూర్యుడిలో హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు. నిత్యం దేదీప్యమానంగా ఎంతో శక్తిని ప్రజ్వలిస్తూనే ఉంటాడు సూర్యుడు. అందుకనే సత్యుగాన్ని మనం సూర్యుడితో పోలిస్తే త్రేతాయుగాన్ని మనం చంద్రుడితో పోలుస్తాం. ఎందుకు? చంద్రుడు చాలా సుందరంగా ఉంటాడు, కానీ కళలు అనేటువంటివి తగ్గుతూ వస్తూ ఉంటాయి, హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఆత్మకి దుఃఖం అనేటువంటిది అనుభూతి కాదు. ఎందుకంటే ఎంత త్రుటిలో తక్కువ అవుతుంది అంటే ఆత్మ ఇంకా దుఃఖాన్ని అనేటువంటిది అనుభవం చేయదు. అలాగే ఆత్మ ఈ 2 యుగాలలోనూ దేహ భ్రాంతికి, దేహ భావనకు, దేహ ఆకర్షణకు, దైహికమైనటువంటి వీటన్నిటికీ కూడా దూరంగా ఈ శరీరాన్ని కేవలం ఒక వస్త్రంలాగా వినియోగిస్తుంది అంతే. దీనిపై ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ ఉండదు. అందుకనే మన పురాణాల్లో కూడా నారాయణుడు చాలా సులువుగా ఒక దేహాన్ని ధరించి ఆ దేహాన్ని వదిలేసినట్టుగా రాశారు. కానీ ఇక్కడ శోకించినట్టు, బాధించినట్టు, రోగగ్రస్తుడయ్యి పీడుకుని శరీరాన్ని దేవతలు వదిలేసినట్టుగా ఏ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ ఉండరు. ఎందుకు? ఈ 2 యుగాల్లో ఆత్మకు దేహం పట్ల ఆకర్షణ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేహంతో భోగాన్ని అనుభవించదు ఆత్మ. అందుకే దేవతల యొక్క పవిత్ర గృహస్థ జీవితాన్ని మనం చూపిస్తూ ఉంటాం. దేవతల యొక్క జన్మ వెనకాతల, ప్రతి దేవత యొక్క జన్మ వెనకాతల ఒక దివ్య పురాణ గాథను మనం చూస్తాం. అది వినాయకుడు అవ్వచ్చు, కార్తికేయుడు అవ్వచ్చు, ఆఖరికి త్రిమూర్తులైనా సరే. ఎందుకంటే వారందరివి కూడా దివ్యమైనటువంటి జన్మలు, యోగ శక్తి ఆధారంగా జరిగినటువంటి జన్మలు. అందుకే యోగమాయే వీళ్ళందరినీ సృష్టించిందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 2 యుగాలలో ఆత్మ దేహం వల్ల ఏ భోగము, అది కామవికారం అవ్వచ్చు, ఆహారం అంటే తినే ఆహారం యొక్క రుచి అవ్వచ్చు, లేదంటే స్పర్శ వల్ల కలిగేటువంటిది అవ్వచ్చు, ఈ ఇంద్రియాలకు దేనికి కూడా ఆత్మ వశమై ఉండదు. అందుకే దేవతలు ఆకారంలో మనలాగున్నా వాళ్ళు దేవతలయ్యారు. గుడిలో పెట్టి వాళ్ళని మనం పూజిస్తాము. మనకి ఏది కావాలన్నా వాళ్ళనే మనం అడుగుతాము. ఎందుకంటే వాళ్ళు దేహ ఆకర్షణకి, దేహ భోగాలకి వాళ్ళు చాలా చాలా అతీతమైనటువంటి వారు. దాంతో చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. దీన్ని మనం త్రేతాయుగంలో ఆత్మ యొక్క స్థితిని మనం అంటాము సతో సామాన్య స్థితి అని అంటాము. సత్య త్రేతాయుగాల్లో ఉన్నటువంటి భారతదేశం యొక్క స్థితి కూడా కొంచెం మనం తెలుసుకుందాం. మనం భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశం, సోనేకి చిడియా, గోల్డెన్ ప్యారెట్ అనే పదాలు వింటూ ఉంటాం. కానీ ఎప్పుడుండింది అలాగా భారతదేశం? సత్య త్రేతాయుగాల్లో భారతదేశం ఎంత సుసంపన్నమైంది అంటే దాని వెల కూడా మనం కట్టలేం. అందుకే దేవతల యొక్క ఇళ్లన్నీ ఎలా చూపిస్తారు? బంగారంతో నిర్మించినట్టుగా చూపిస్తారు. ఎక్కడా కూడా ఇటుక, కంకర, ఇనుమ వాడినట్టు ఎక్కడా కూడా ఏ పురాణాల్లో కూడా మనకి రాసి లేదు. అంత తరగనంత ధనం ఉండేది దేవతలకు. ఎందుకు వాళ్ళకంత ధనం ఉండేది అంటే దాని పట్ల వాళ్ళకి వ్యామోహం లేదు కాబట్టి, దాని వెనకాతల వాళ్ళు ఎప్పుడూ పరిగెట్టలేదు కాబట్టి. ప్రతి ఏ దేవిదైనా ఏ దేవునిదైనా మనం కథ చూసినట్లయితే వాళ్ళు కేవలం దుష్టుల్ని హరించారనే రాశారు, కానీ వాళ్ళు డబ్బులు సంపాదించారు కానీ, యుద్ధాలు గెలిచారని, రాజ్యాలు సంపాదించారని, ధనాన్ని కూడబెట్టారని ఎక్కడా కూడా రాయరు. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళు ఈ డబ్బు కూడబెట్టాలి, బంగ్లాలు కట్టాలి, మహళ్ళు కట్టాలి అనేటువంటి ధనాపేక్ష వాళ్ళకి లేదు. అందుకే దేవతల వద్ద తరగనంత నిధి అనేటువంటిది ఉండేది.
బంగారం అనేటువంటిది మనకి ఇప్పుడు ఎలాగైతే మట్టి లాగా ఉంటుందో అలాగ సత్యత్రేతాయుగాల్లో భారతదేశంలో ఉండేది. అందుకే భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశం, గోల్డెన్ ప్యారెట్, సోనేకి చిడియా అని ఇప్పటికీ కూడా మనం గాయనం చేస్తాం. మనమే కాదు, మొత్తం విశ్వమంతా గాయనం చేస్తుంది. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి స్వర్గం ఈ భారతదేశంలో సత్యత్రేతాయుగాల్లో నడిచింది. అలాగే ఈ కాలచక్రం తిరుగుతూ 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 ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర అనేటువంటి పదానికి మూలం ద్వ అంటే ద్వైతం, అంటే రెండు. ఏంటి ఆ రెండు? ద్వాపర యుగంలో ఫస్ట్ టైం ఆత్మకి దేహ భ్రాంతి అనేటువంటి వాసన తగులుతుంది. ఈ దేహం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి ఒక తలంపు ఆత్మకి ద్వాపర యుగంలో వస్తుంది. అందుకని ఇక్కడంతా ద్వయం అయిపోయింది, అంటే రెండు అయిపోయింది ఇక్కడ. కానీ ఇప్పటికీ కూడా ఆత్మ మరింతగా భోగ విలాసాల్లోకి వెళ్ళిపోయేదిగా ఉండదు, కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దైహిక భ్రాంతిలోకి, దైహిక భావనలోకి వస్తుంది. అన్నిటికన్నా మొట్టమొదటిగా వచ్చేటువంటి దైహిక భావన స్త్రీ పురుషుని యొక్క భావన. నాది స్త్రీ దేహం, నాది పురుష దేహం అనేటువంటి ఈ బేసిక్ ఐడెంటిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎక్కడా కూడా అంటే ఏదో వాళ్ళు వికారాల్లోకి వెళ్ళిపోతారని కాదు, బట్ దట్ ఐడెంటిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి దైహిక భావన అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మెల్లమెల్లగా దేహాన్ని చూడడం అనేటువంటిది అలవాటు అవుతుంది. భలే అది పవిత్ర భావనే అయి ఉండొచ్చు, కానీ ఆత్మిక సత్యత్రేతాయుగాల్లో దేవతలు ఎలా ఉండేవాళ్ళు? దేహం పట్ల ఇంత పిసరైనట్టు వాళ్ళకి ఆకర్షణ అనేటువంటిది ఉండేది కాదు, అదొక వస్త్రం అంతే. కానీ ద్వాపరయుగంకి వచ్చేసరికి చిన్న దైహిక ఆకర్షణ అనేటువంటిది స్టార్ట్ అవ్వడంతో ఇక్కడ ఆత్మ యొక్క స్థితిని మనం అంటాము రజో ప్రధాన స్థితి. అంటే రాజసికమైనటువంటి తత్వం అనేటువంటిది ఆత్మలో ఇక్కడికి వస్తుంది. రాజసికము అంటేనే ఏంటి? ఉత్తేజం, ఆవేశం, ఏదో ఒకటి సాధించాలనేటువంటి కార్యోన్ముక్తులై ఉండడం. అందుకనే ద్వాపరయుగ సమయంలో కానీ చూసినట్లయితే భారతదేశంలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అనేటువంటివి వచ్చాయి. భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిందంటే మొత్తం అసలు మనం కనిపెట్టలేం, సువిశాల భారతదేశం ఉండేది. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని శివలింగాలు, కొన్ని దేవతా విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అటుపక్క ఇటుపక్క జావా, సుమత్రా, చైనా, జపాన్ వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే అప్పట్లో ఉన్నటువంటి భారతీయులు ఇంత సువిశాలమైనటువంటి భరత ఖండాన్ని వాళ్ళు పరిపాలన చేశారు, దేవాలయాలు నిర్మించారు. మొట్టమొదట మనకు తెలిసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడైనటువంటి ఆ శివ పరమాత్మునివి, శివుడివి. ఆ దేవాలయాలు కట్టి తర్వాత దేవతామూర్తులు కృష్ణుడు, రాముడు, సీత, హనుమంతుడు ఇలాగ రకరకాల దేవతల యొక్క ఆలయాలు అనేటువంటివి కట్టి భక్తి అనేటువంటిది ఆరంభమైంది. ఈ భక్తి అనేటువంటిది చాలా సతో ప్రధానమైనటువంటి భక్తి ఉండేది. భగవంతుడంటే ఎడలేనంత నిష్ఠ అనేటువంటిది ఉండేది. వేదాల అనుసారంగా, శాస్త్రాల అనుసారంగా వారి యొక్క జీవితం అనేటువంటిది ద్వాపర యుగంలో గడిచింది. అదేవిధంగా రాజ్య విస్తరణ అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆత్మలో ఎప్పుడైతే రాజసికమైనటువంటి క్వాలిటీ అనేటువంటిది వస్తుందో మెయిన్గా దాంట్లో పుట్టేటువంటి ఫస్ట్ థింగ్ డిజైర్, కోరిక. అంటే అది కామవాంఛితమైనటువంటి కోరిక కాదు, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనేటువంటి ఒక ఉత్సుకత బయలుదేరుతుంది. సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఒక బిడ్డ జన్మించిన వెంటనే ఇప్పుడిప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు? అది సతో ప్రధాన స్థితి. ఆ బిడ్డకు నేను పుట్టానని కూడా తెలీదు కదా, అదంత విచిత్రమైనటువంటి స్థితి. నేను పుట్టానని కూడా తెలీదు, ఆ బిడ్డకు అసలు ఏమీ తెలీదు. ఆకలేస్తే పాలు తాగడం ఒక్కటి తెలుసు అంతే. ఈవెన్ జీవితంలో జరిగేటువంటి రెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి, వాటిపై కూడా వాళ్ళకి నియంత్రణ అనేటువంటిది ఉండదు. 21 రోజులు దాటిన తర్వాత బిడ్డలో ఎలా ఉంటుంది? కాస్త కళ్ళు తెరిచి చూస్తారు, అటు ఇటు చూస్తారు. అదే 3 నెలలు దాటిన తర్వాత ఫస్ట్ మదర్ని ఐడెంటిఫై చేస్తారు, తర్వాత తండ్రిని ఐడెంటిఫై చేస్తారు. సంవత్సరం దాటాక కంప్లీట్గా మారిపోతారు. సో ఆత్మ కూడా అంతే. ఎప్పుడైతే అది తన ఇల్లైనటువంటి పరంధామం, ఆ నిర్వాణధామం, ఆ బ్రహ్మాండం నుంచి మొట్టమొదటిసారిగా ఈ భూమిపై అవతరిస్తుందో అప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా సంపూర్ణ పవిత్రంగా ఉంటుంది. అందుకే దేవతల్ని మనం తామర పువ్వు మీద చూపిస్తాం.
ఎందుకు తామర పువ్వు ఎంత స్వచ్ఛమైన పవిత్రమైన పువ్వు. అలాగే దేవతల చుట్టూ ఎప్పుడూ మనము కాకులు కొంగలు చూపెట్టమేం చూపెడతాం, హంసలు చూపెడతాం. ఎందుకంటే హంస అంత పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి పక్షి. అలాగ కిందకు వస్తూ 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 ఎలాగైతే ఒక పుట్టిన పాపాయి మెల్లగా నడవడం నేర్చుకుంటాడు, వాళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి అంటారు కదా, మా బాబు ఒకప్పుడు తినేవాడండి ఇప్పుడు అసలు తినడు అని. మెల్లగా వాళ్ళకు ఒక ఇష్టాలు వస్తాయి. ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా మళ్ళీ అవి ఇంకా గట్టి పడిపోతాయి. అలాగే ద్వాపరయుగంలోకి వచ్చిన తర్వాత ఆత్మకు కొంచెం కొంచెం ఈ ఇంద్రియ సుఖం అనేటువంటిది అలవాటు అనేటువంటిది అవుతుంది. దీన్నే రజోప్రధాన స్థితి అని అంటారు. ఇంకా అలాగ కాలచక్రం తిరుగుతూ 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 కలియుగానికి వచ్చినప్పుడు ఆ రాజసికం కలియుగం యొక్క ఆరంభంలో ఆత్మ తమో సామాన్య స్థితిలో ఉంటుంది. అంటే దేహిక ఆకర్షణలకి కామ వికారానికి ఆత్మ అలవాటు పడిపోతుంది. భౌగిక సుఖాలకు ఆత్మ అలవాటు పడిపోతుంది. ధనార్జన గురించి కొంచెం 5 వికారాల యొక్క ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి 5 వికారాలు అనేటువంటివి ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఇప్పటి సమయం ఏదైతే ఉందో, ఈ కలియుగ అంతిమ సమయం ఏదైతే మనం చూస్తున్నామో, ఇక్కడ ఆత్మ ఉన్నటువంటి స్థితి తమో ప్రధాన స్థితి. అంటే కంప్లీట్గా ఆత్మజ్ఞానం శూన్యమైపోయింది. ఆత్మజ్ఞానం అంటే కూడా అసలు ఏంటో తెలియకపోవడమే కాకుండా దాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనం ద్వాపరయుగంలో తీసుకున్నట్లయితే ద్వాపరయుగంలో ఉన్నటువంటి ఋషులు, మునులు, మహా తపస్వీలు అందరూ కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, పరమాత్ముని తెలుసుకోవాలి, నేను ఏ బ్రహ్మాండాన్ని నుంచి ఏ పరంధామం నుంచి అయితే వచ్చానో ఆ ముక్తికి నేను మళ్ళీ వెళ్ళిపోవాలని ఎంతో సాధన చేసేటువంటి వారు. కానీ ఇప్పటి మానవాత్మకు చూసినట్లయితే ఆ సాధన కాదు కదా, ముక్తి అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. ఇంకా అడిగితే ఏమంటారు, మా అప్పు నుంచి మేము ముక్తి అయిపోవాలి, సంసార బంధనాల నుంచి నేను ముక్తి కావాలనుకుంటారు. కానీ ఆ ముక్తిధామమైనటువంటి పరంధామానికి వెళ్ళాలన్న థాట్ కూడా ఎవరికీ లేదు. అలాగే ఇది తమో ప్రధానం ఎందుకు అవుతుంది అంటే, ద్వాపర యుగంలో 5 వికారాలు ఉన్నా అవి తప్పు అనేటువంటి నాలెడ్జ్ ఆత్మకు ఉంటుంది. ఒక కంప్లీట్ దాంపత్య జీవితం అనేటువంటిది వాళ్ళు గడిపేటువంటి వారు. ఆ దాంపత్య జీవితం సమాజం యొక్క కట్టుబాట్లలోనే ఉండేటువంటి వారు. కానీ కలియుగం అంతిమంలో అంతా ఉల్టా జరుగుతుంది. ఇక్కడ ఏమనుకుంటారు, 5 వికారాలే గొప్పవి అని అనుకుంటారు. కామ వికారం లేకుండా జీవించడం కూడా తప్పు అని అనుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి సిద్ధాంతమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించే వారిని కూడా అనుమానిస్తారు, వాళ్ళ మీద దూషణ చేస్తారు, వాళ్ళని లేనిపోని మాటలు అంటారు. కోపం లేకుండా జీవించడం వేస్ట్ అనుకుంటారు. కోపం లేని వ్యక్తిని అసమర్థ వ్యక్తిగా చూస్తారు. వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి ఏ చలనమూ ఉండదండి అని వాళ్ళని అనుకుంటారు. శాంతిగా ఉండడం కూడా ఇప్పటి ప్రపంచంలో తప్పుగా గమనిస్తారు. సో ఈ విధంగా లోభం, ఇంకా అహంకారం అయితే ఇంక మరి చెప్పనవసరమే లేదు. అహంకారం చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఆత్మ ఈ స్థితిలో ఉంటుంది. మరి మీరు అడగచ్చు, సిస్టర్ వాట్ నెక్స్ట్? మనం చెప్పుకున్నాం ఇది సృష్టి చక్రము. చక్రం అంటే ఏంటి? సదా తిరుగుతూనే ఉంటుంది. పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి తిరుగుతూ ఉంటుంది. సమయానికి ఒక విచిత్రమైన ప్రాపర్టీ ఉంది. ఏంటంటే అది చక్రంగానూ వెళ్తుంది, తిన్నగానూ వెళ్తుంది. ఉదాహరణకి ప్రతి సంవత్సరం మనకి జనవరి నుంచి డిసెంబర్ చక్రం తిరుగుద్ది, కానీ సంవత్సరం మాత్రం ఒకటి పురోగమిస్తుంది. అలాగా ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాలు అనేటువంటి చక్రం తిరుగుతూ ఉంటుంది, కానీ కాలచక్రం ముందుకు కూడా వెళ్తుంది. సో అందుకనే టైమ్ ఈజ్ 2 డైమెన్షనల్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. ఇప్పటి రీసెర్చ్ ప్రకారం టైం మల్టీ డైమెన్షనల్ అని కూడా రీసెర్చ్లో తేలింది. కాబట్టి మళ్ళీ మనం సత్యుగానికి అనేటువంటిది వెళ్తాం. కానీ ఎలా వెళ్తాం? ఇలాంటి స్థితితో కాదు. అందుకే పరమాత్ముడు ఇప్పుడు అవతరించి చెప్తున్నటువంటిది, నువ్వు ఒక ఆత్మవని తెలుసుకో, ఆధ్యాత్మికత వైపు నడువు, ఆధ్యాత్మిక చింతనలో ఉండు, నన్ను స్మృతి చెయ్యు. నన్ను స్మృతి చేసినట్లయితే నువ్వు జన్మజన్మలుగా చేసుకున్నటువంటి పాపాలు దగ్ధమవుతాయి అని ఏదైతే మన శాస్త్రాలు, మన పురాణాలు, భగవద్గీత చెప్తున్నాయో దాని ఆధారంగా పరమాత్ముడిచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం మన్మనాభవ మధ్యాజీభవ. మన్మనాభవ, మనస్సులో నన్నొక్కడినే నువ్వు పెట్టుకో.
ఇంకా అందరినీ వదిలేసే, అన్ని దేహానికి సంబంధించిన అన్ని ధర్మాలని నువ్వు త్యాగం చే. దేహ ధర్మాలంటే కాదు, దేహంకు ఉన్నటువంటి అనేక ఐడెంటిటీస్ని ఏవైతే మనవని పట్టుకుని కూర్చున్నాం కదా, వాటిని త్యాగం చేసి నీ మనస్సుని నా ఒక్కడిపై పెట్టు, అప్పుడే నువ్వు పవిత్రంగా అవుతావు. ఇలాంటి సాధన చేసి 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 పరమాత్ముడు ఎవరైతే సర్వశక్తివంతుడో, ద సుప్రీం పవర్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే అలాంటి సుప్రీం పవర్తో మనం ధ్యానం, యోగం, స్మృతి, మెడిటేషన్, మీరు ఏదన్నా అనుకోండి, దాంతో ఎప్పుడైతే మనం పరమాత్మతో కనెక్ట్ అవుతామో, పరమాత్మని యొక్క శక్తితో ఆత్మలో ఉన్నటువంటి మలినమంతా కూడా తొలగిపోయి దాని యొక్క ఒరిజినల్ సత్యస్థితి ఏదైతే సత్యుగం ఆదిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ స్థితి ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ దీనికి మధ్యలో ఆత్మ మళ్ళీ ఒకసారి పరంధామమైనటువంటి ఆ ముక్తిధామానికి వెళ్ళి ఆ ముక్తిధామంలో ఉండి దాని సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ ఈ కాలచక్రంలోకి తిరుగుతూ ఉంటుంది. సో ఈ అనంతమైనటువంటి ఈ సైకిల్ కీప్స్ రొటేటింగ్, కీప్స్ రొటేటింగ్, కీప్స్ రొటేటింగ్. అందుకే ఈ సృష్టిలో ఆత్మ సతో రజో తమో అనేటువంటి ఈ 3 స్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సతో రజో తమోలో ఉంటుంది, ఆఖరికి ఒక జడమైన వస్తువు కూడా. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ సతో రజో తమో అనేటువంటి ఈ 3 స్టేట్స్ గుండా ఎందుకు పయనిస్తుంది అంటే, అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఈ 3 స్థితులు గుండా ప్రయాణం చేస్తుంది. కాబట్టి తమో ప్రధానమైనటువంటి ఆత్మ మళ్ళీ సతో ప్రధానంగా అవ్వడానికి ఏకైక మార్గం పరమాత్మని యొక్క ధ్యానం, పరమాత్మని యొక్క స్మృతి. రోజులో కొద్దిసేపైనా దేహ భ్రాంతికి, దేహ భావనకు అతీతంగా ఉండేది మనం అభ్యాసం చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోవన్నీ అక్కడే ఉంటాయి, కానీ మనం కాసేపు డిటాచ్ అయ్యి మన ఒరిజినల్ సత్య స్వరూపమైనటువంటి ఆత్మిక స్థితి, ఆత్మిక స్వరూపంలో ఎప్పుడైతే మనం స్థితమయ్యి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్మని యొక్క స్మృతిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఆ పరమాత్మని యొక్క శక్తి కిరణాలు, ఆ స్మృతి యొక్క శక్తితో ఆత్మ పవిత్రంగా అవుతుంది. మన ఆత్మ పవిత్రంగా అవ్వడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్మృతి, 2 శిక్ష. మనం చదువుతూ ఉంటాం గరుడ పురాణంలో రకరకాల పనిష్మెంట్స్ గురించి చెప్తారు. అవి మనం పొందుతామో లేదో తెలియదు, కానీ ఇప్పటి మానవ జీవితం అంతకన్నా దుర్భరంగా అనిపిస్తుంది. హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉంటాము, బయట యుద్ధాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాము, ఆర్థిక కుంభకోణాలు జరిగినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఏమంటున్నారు, ఇప్పుడు జీవితం ఎలా అయిందంటున్నారు, నరకప్రాయంగా అయిపోయింది అంటాం. సో పైనెళ్ళి మనల్ని నూనెలో వేయిస్తారో లేదో, కొరడాలతో కొడతారో లేదో మనకి తెలియదు, కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మాటలు వింటూ ఉంటే ఎలా అనిపిస్తాయి, గుండెల్లో గుణపాలు పొడుస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఇప్పటి జీవితంలో ఉంటూనే మనం అనేక రకాల శిక్షలను అనుభవిస్తున్నాం. కానీ పరమాత్ముడు అవతరించి మనకి ఈ శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఒక సుందరమైనటువంటి మార్గం చెప్పారు. అదే ప్రేమగా నన్ను స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించి, నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం కేవలం ఒక వస్త్రం, నేను ఆత్మను, నన్ను నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ దగ్ధం చేయలేనటువంటి ఒక అజర్ అమర్ అవినాశి ఆత్మను నేను. నా తండ్రి పరమాత్ముడు, పరంపిత పరమాత్ముడు, సర్వాత్మల పిత శివ పరమాత్ముడు. ఆ పరమాత్ముని యొక్క స్మృతిలో మనం ఎంతెంతైతే ఉంటామో అంతంతగా మనం ఈ శిక్షల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రానున్నటువంటి సత్యయుగంలో మంచి సతో ప్రధాన స్థితికి కూడా మనం వెళ్తాం. ఈ విధంగా మనం ఎన్నో సింబల్స్ మనం వేసుకుంటూ ఉంటాం, కానీ ఆ సింబల్స్ వెనకాతల రహస్యం మనకి తెలియదు. సో స్వస్తిక్, ఆ స్వస్తిక్లో పెట్టేటువంటి 4 బొట్లు వెనకాతల ఇంత ఆధ్యాత్మిక రహస్యం ఉంది. కాబట్టి మనం ఎవరూ శిక్షలతో పావనంగా అవ్వాల్సిన అవసరం లేదు. పరమాత్మని స్మృతితో పావనంగా అవ్వడం వల్ల వర్తమాన జీవితం, భవిష్యత్తు 2 కూడా సుందరమయంగా ఉంటాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.